హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు లంచ్ చేశారా? ఈరోజు మా ఇంట్లో లంచ్ సండే స్పెషల్ వచ్చేసి వేడివేడి చికెన్, ఇంకా వైట్ రైస్, ఇంకా పూరీ చేస్తున్నాను. ఇంకా మధ్యలోనే ఉంది. అయినా ఈరోజు ఒక విషయం జరిగిందనమాట. నాకు లాంగ్ వీడియోస్ చేసేకి రాక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అయితే ఈరోజు పొద్దున్నే మా ఆయన ఫ్రెష్ టు హోమ్లో నాన్ వెజ్ బుక్ చేశారనమాట. ఒక ట్రే ఎగ్స్, ఇంకా 1 కిలో చికెన్ బుక్ చేశారనమాట. అయితే మార్నింగ్ 9కి అట్లా తెచ్చి వెళ్ళారు. అయితే తెచ్చిన వెంటనే నేను ఎగ్స్ ట్రే చూసుకోలేదనమాట. చూసుకోకుండా ఒక 1 అవర్ తర్వాత చూసుకున్నాను. ఎగ్ బాయిల్ చేసి పిల్లలకి పెడదామని చూస్తే ఎగ్స్ ఎంతగా పాడైపోయినాయంటే అంతగా పురుగులు వచ్చేసినాయి. ఎగ్స్ బ్రేక్ అయ్యి అవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో ఏమో, మరి పేరుకే ఫ్రెష్ టు హోమ్ కానీ అందులో ఎగ్స్ బ్రేక్ అయ్యి అదంతా కారిపోయి, ఎగ్స్లో ఉండే సొన అంతా కారిపోయి అందులో పురుగులు పట్టినాయి అనమాట. చూస్తానే అందులో నాకైతే మొత్తం వామిటింగ్ వచ్చినట్లు అయ్యింది. మీలో కూడా ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే నాన్ వెజ్ ఫ్రెష్ టు హోమ్లో మాత్రం అస్సలు బుక్ చేసుకోండి. ఫ్రెష్ టు హోమ్ అనే అది ఏ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోకండి. నాన్ వెజ్ అయితే పోయి షాప్కి వెళ్ళి లైవ్లో చూసి తీసుకోవడమే బెటరు. ఇంకా నయం, నేనైతేనా పొద్దున్నే పిల్లలకి బాయిల్ ఎగ్ పెడదాము, రోజు స్కూల్కి వెళ్ళే టైం ఉండట్లేదని ఈరోజైతే 2 ఎగ్లు బాయిల్ చేసి ఇద్దాంలే అనుకున్నా పిల్లలకి. తీరా చూసాక మొత్తం ఇంకా ఎగ్స్ అన్నీ పాడైపోయి కుళ్ళిపోయి ఇంత గబ్బు స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఈ ఫ్రెష్ టు హోమ్ వాళ్ళంట, లీషియస్ వాళ్ళంట, వీళ్ళేమో ప్రమోషన్ చేస్తూ ఉంటారు కానీ అన్ని గురించి మనకి ఇంటికి వచ్చినాక మాత్రము ఆ ప్రోడక్ట్స్ అస్సలు బాగుండట్లేదు. ఇంకా మా బిగ్ బాస్కెట్లో కూడా వెజిటబుల్స్ కూడా నిన్న ఆర్డర్ పెడితే అవి కూడా ఆకుకూరలన్నీ పాడైపోయి వచ్చాయి. ఏదో ఆకుకూరలు అంటే వర్షాకాలం కదా ఏమో లేని లైట్ తీసుకున్నాను. ఏదో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేక టైం లేక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మాత్రము ఆ పరిస్థితి ఇలా అవుతుంది. ఆ ఎగ్స్ బ్రేక్ అయిన ఎగ్స్, పురుగులున్న ఎగ్స్ వీడియో మాత్రము షార్ట్స్లో పోస్ట్ చేసినాను. చూడండి, మీరు కూడా చూసి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఏదైనా ప్రోడక్ట్ ఇంటికి వచ్చినాక వెంటనే చెక్ చేసుకోండి. నాకైతే అసలు ఆ ఎగ్స్ చూసినప్పటి నుంచి ఇంకా లైఫ్లో అసలు నాన్ వెజ్ కూడా తినవద్దు, ఎగ్స్ కూడా తినొద్దని డిసైడ్ అయిపోయినా నేను. ఈరోజు చికెన్ అయితే ఇంక ఎట్లా అట్లా చేసుకుని, ఆ చికెన్ కూడా ఫ్రెష్దో కాదో కూడా నాకు డౌట్గా చేసినాను. చికెన్ అయితే ఇంకా 3-4 సార్లు అయితే కడిగినాను. లెమన్, ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసి ఇంకా పడేలాక చికెన్ కూడా ఎలాగోలా వండేసాను. ఇప్పుడు అది తినాలన్నా కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది కానీ ఇంకా ఏం చేస్తాము, ఇంకా మనకు గతి లేక తిన్నట్లు అవుతుంది. చాలా అసలు ఆన్లైన్లో ఫ్రాడ్లు అయితే బాగా జరుగుతున్నాయి. ప్రమోషన్ చేసే వాళ్ళు మాత్రము విచ్చలవిడిగా ప్రమోషన్ చేస్తున్నారు కొన్ని వాటి గురించి. ఏవి అసలు ఆన్లైన్లో నమ్మకండి. అసలు లైవ్గా వెళ్ళి టైం వేస్ట్ అయినా పర్లేదు. మొన్న నాన్ వెజ్ అయితేనా షాప్ దగ్గర లైన్లో నిలబడి తీసుకున్నా పర్లేదు కానీ అంత ఓపిక లేకుంటే మాత్రము ఆ సండే తినడం మానేసేయండి. ఏదైనా వెజ్ కర్రీస్ వండుకొని పప్పు, రసము, కూరగాయలు వండుకొని తినండి. ఇంత మోసం చేస్తున్నారు అసలుకి. నాకైతే ఇంకా లాంగ్ వీడియోలో ఆ వీడియో చూపించేకి అవ్వదు కాబట్టి నేను డైరెక్ట్గా రికార్డ్ చేసుకుంటూ ఆ ఎగ్స్ వీడియో మాత్రము షార్ట్లో పోస్ట్ చేసినాను. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ షేర్ చేయండి వీడియో కూడా. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అయితే నాకు ఇంకా వీడియో ఎడిటింగ్ అది చేసేకి రాదు, లాంగ్ వీడియోస్. అందుకని ఇట్లా డైరెక్ట్గా చెప్తున్నాను మీకు వంట చేసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్. అన్నట్లు మీరు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భూమిస్ కిచెన్. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే.